అక్కడి ముస్లిం ప్రజలపై నిరంతరం నిఘా పర్యవేక్షణ ఉంటుంది. డ్రాగన్ కంట్రీ చైనాలో షింగ్జాంగ్ ప్రాంత ముస్లింలకు పొడవాటి గడ్డాలు కనిపించవు. అలా గడ్డం పెంచుకోవడం అక్కడ నిషిద్ధం. అక్కడి మసీదులు ప్రార్థన లేకుండా మోగపోతూ ఉంటాయి. ఇస్లాంకు చెందిన ఒక్క సూక్తిని చదివినా వారిని నిర్బంధ శిబిరాలకు తరలిస్తూ ఉంటారు. తమని కమ్యూనిస్టు పార్టీ పాటలు పాడాలని బలవంతం చేస్తారు. అలాగే నూతన తీవ్రవాద వ్యతిరేక చట్టంలోని అంశాల్ని వల్లించాలంటారు, లేదంటే చిత్రహింసలు పెడతారు. వీగర్ ముస్లిం మహిళలపై యథేచ్ఛగా అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ నిర్బంధాన్ని తప్పించుకుని కొంతమంది మాత్రం ఎలాగోలా టర్కీకి శరణార్థులుగా వెళ్తారు. టర్కీతో వీగర్ ముస్లింలకు భాషతో పాటు విశ్వాసాల్లో సారూప్యం ఉంటుంది. ఇంత జరుగుతున్నా టర్కీతో సహా ఏ ఇస్లామిక్ దేశము నోరు మెదిపే సాహసం చేయదు. చైనా మోచేతి నీరు తాగే పాకిస్తాన్ ఎలాగో వీగర్ల గురించి మాట్లాడదు. చైనాలోని అత్యధిక వీగర్ల కుటుంబ సభ్యులు ఇంకా ఆ శిబిరాల్లోనే బందీలుగా ఉన్నారు. ఇది ప్రస్తుతం చెన్నైలోని వీగర్ ముస్లింల దీన స్థితి. ఇప్పుడు చైనాలో జరుగుతున్న SCO మీట్ 2025 సందర్భంగా దాదాపు 20 దేశాల అధిపతులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగానైనా తమపై జరుగుతున్న దారుణ అణచివేత సమస్యను ప్రస్తావిస్తారా అని వారు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. చైనాలో పుట్టి పెరిగిన తమకు ఏ హక్కులు లేని విధానాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ ఆ విషయం ఎక్కడా బయట పెట్టలేని అసక్తత వారిని వేధిస్తోంది. ఆ విషయంపై మాట్లాడాల్సిన ఇస్లామిక్ దేశాలేవి పట్టించుకోకపోవడం దారుణం అంటోంది ఐక్యరాజ్య సమితి. చైనా వాయవ్య ప్రాంతం షింగ్జియాంగ్ లో సర్కారీ దౌత్యానికి లోనవుతున్నటువంటి మైనార్టీ వీగర్ ముస్లింల విషయంలో ఐక్యరాజ్య సమితి పట్టనట్లు వ్యవహరిస్తుందని అంతర్జాతీయ హక్కుల సంస్థలు ఆరోపణలు చేస్తున్నాయి. నిజానికి చైనా ప్రభుత్వం తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సంగతి నిజమేనని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల పరిరక్షణ సంస్థ నివేదిక విడుదల చేసింది. చైనాకు మింగుడు పడని ఈ నివేదికను పాలకులు ఏనాడు పట్టించుకోలేదు. ఈ నివేదిక బయటకు రాకుండా ఆపడానికి చైనా చేయని ప్రయత్నం అంటూ లేదు. నివేదికను పూర్తిగా బుట్టదాఖలయ్యేలా చూడాలని, కనీసం నివేదిక విడుదలను దీర్ఘకాలంగా వాయిదా పడేలా చూడాలని చైనా అనేక ఎత్తులు వేసింది. 48 పేజీల UNHRC నివేదికను 122 పేజీల్లో బదిలిచ్చింది. ఆ ప్రాంత శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అణచివేస్తున్నాం తప్ప సాధారణ పౌరుల జోలికి పోవడం తన అభిమతం కాదని తేల్చి చెప్పింది చైనా. నియంతృత్వం, అణచివేత గాల్లోంచి ఊడి పడవు. వాటికి రాజకీయ కారణాలతో పాటు ఆర్థిక, భౌగోళిక, జాతి, మత, భాషాపరమైన కారణాలు కూడా ఉంటాయి. వరమో శాపమో వీగర్ ముస్లింలు అత్యధికంగా ఉండే షింగ్జియాంగ్ ప్రాంతం పర్వతాలు, అడవులు, ఎడారులతో నిండి ఉంటుంది. వాటి మధ్య బతకడానికి అనువైన చోటు ఎంచుకోవడం వారికి కష్టమే. అందుకే జనావాస ప్రాంతాలు విసిరేసినట్లుగా ఎక్కడెక్కడో ఉంటాయి. ఇరుగు పొరుగున రష్యాతో పాటు పలు మధ్య ఆసియా దేశాలుంటాయి. అందుకే దీన్ని నియంత్రించేందుకు ప్రస్తుత చైనా పాలకులు మాత్రమే కాదు, గతంలో పాలించిన వారు ప్రయత్నించారు. ఎందుకంటే అక్కడ అపారమైన ప్రకృతి సంపద ఉంటుంది. అదీ కాకుండా వ్యూహాత్మకంగా చూస్తే పశ్చిమ దేశాలకు సమీపంగా వాటిపై తన ప్రభావాన్ని పెంచుకునేందుకు వీలుగా ఈ ప్రాంతం ఉంటుంది. భౌగోళికంగా చిన్నదే అయినా మొదటి నుంచి షింగ్జియాంగ్ అనేక రాచరిక వ్యవస్థలకు కొరకరాని కొయ్యగా నిలిచింది. నియంత్రించడానికి ప్రయత్నించిన ప్రభుత్వాలకు చుక్కలు చూపింది. స్వయం ప్రతిపత్తి నిలుపుకోవడమే లక్ష్యంగా పోరాడింది. పథకం ప్రకారం వేరే ప్రాంతాల నుంచి హాన్ జనాభాను ఇక్కడికి తరలించడం, క్రమేపీ వారి రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం పెంచడంతో అప్పటికే స్థానబలం కలిగిన వీగర్లు రగిలిపోయారు. 90వ దశకం మొదట్లో చెదురుమదురు నిరసనలుగా మొదలైనటువంటి ఉద్యమం 2009 నాటికి తిరుగుబాటుగా మారింది. హింస చెలరేగి వందల మంది ప్రాణాలు కోల్పోవడంతో 2014 నాటికి అధ్యక్షుడు షీ జిన్పింగ్ పూర్తి స్థాయి అణచివేత చర్యలకు ఆదేశాలిచ్చారు. అప్పటి నుంచి లక్షలాది వీగర్లను నరకానికి ప్రతీకలుగా ఉండే నిర్బంధ శిబిరాలకు తరలించడం మొదలుపెట్టారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఉండే ఆ శిబిరాలు కిక్కిరిసి ఉంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఒక దేశ అంతరంగిక సమస్యగానో, సంబంధం లేని వ్యవహారమనో భావించి ప్రపంచ ప్రజానికం ఆ నియంతృత్వ ధోరణులను చూస్తూ ఊరుకుంటే అంతటా ఇలాంటి పాలకులే తలెత్తే ప్రమాదం ఉంటుందని అంటున్నాయి అంతర్జాతీయ హక్కుల సంఘాలు. ఆ మధ్య UNHRC హై కమిషనర్ గా రిటైర్ అయిన మిషెల్ బాష్లెట్ వచ్చినప్పుడు అందరిలో ఆశలు చిగురించాయి. అందుకు తగ్గట్లు చైనా ఎంత మొండికేసినా ఒప్పించడానికి ఆమె చాలా ఓపికగా ప్రయత్నించారు కూడా. పరిమిత సంఖ్యలోనైనా పాత్రికేయులను అక్కడికి ప్రభుత్వం అనుమతించక తప్పని స్థితి ఏర్పడడం బాష్లెట్ విజయంగా అప్పట్లో అంతా చెప్పుకున్నారు. కానీ ఏళ్ల తరబడి నివేదిక వెలుగు చూడకపోవడం, అత్యంత అమానుషమైన ఉదంతాలు నిజమంటూనే వాటిని నరమేధంగా మాత్రం పరిగణించకపోవడం ఆమె పనితీరును ప్రశ్నార్థకం చేసింది. కానీ UN మానవ హక్కుల చీఫ్
మిషెల్ బాష్లెట్ తన పదవీ కాలం ముగియడానికి కేవలం 13 నిమిషాల ముందు ఈ నివేదిక బయటపెట్టడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. పశ్చిమ జిన్జియాంగ్ ప్రాంతంలోని వీగర్లు, ఇతర ముస్లిం మైనార్టీలపై 5 ఏళ్లుగా డ్రాగన్ ప్రభుత్వం హింసాకాండకు పాల్పడుతున్నట్లుగా మానవ హక్కుల సంస్థలు, పశ్చిమ దేశాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. 10 లక్షల మంది వీగర్లను నిర్బంధించినట్లుగా వార్తలొచ్చాయి. బక్క దేశాలపై ఆరోపణలు వచ్చినప్పుడు విరుచుకుపడే అగ్రరాజ్యాలు, బలమైన దేశాలు కళ్ళెదుటే దురాగతాలకు పాల్పడుతున్నా పట్టించుకోవు. అరబ్ దేశాలు వీగర్ ముస్లింలకు ఏదో ఒరగబెడతాయనుకుంటే అది వృధా ప్రయాసనని చైనా వీగర్ ముస్లింల విషయంతో తేలిపోయింది. మతాన్ని కించపరిచారన్న ఆరోపణలపై తప్ప సాధారణ ముస్లింలపై జరిగే దాడుల విషయంలో అవి ఎప్పుడూ మౌనమే పాటిస్తాయి. చైనా రాక్షసత్వాన్ని నిగ్గు తేల్చడానికి లోతైన దర్యాప్తు అవసరమని చెప్పే ధైర్యం ఏ ఒక్క దేశానికి లేదు. ఎక్కడా కాస్త వ్యతిరేకత వచ్చినా చైనా దాన్ని ఎలాగోలా అడ్డుకుంటూ వస్తోంది. ఉనికి కోసం, కనీస మానవ హక్కుల కోసం పోరాడుతున్న వీగర్ ముస్లింలకు నైతిక మద్దతునియడం దేశాల్లోని ప్రజాస్వామికవాదుల తక్షణ కర్తవ్యమని అంటున్నారు విశ్లేషకులు. వీరి సమస్యలు అచ్చం మయన్మార్ రోహింగ్యాల సమస్యలను పోలి ఉంటాయి. ప్రస్తుతం వారి సమస్య కూడా అలాగే ఉంది. మయన్మార్ లో మిలిటరీ పాటలో మైనార్టీలుగా ఉన్న రోహింగ్యాలు తమకు ప్రత్యేక హక్కుల కోసం పోరాటం చేశారు. నిజానికి వారు బంగ్లాదేశ్ నుంచి వలసలు వచ్చారని మయన్మార్ ఆరోపిస్తోంది. దాంతో లక్షలాది మంది రోహింగ్యాలను తరిమేసేవారు బంగ్లాదేశ్ సహా భారతదేశానికి అక్రమ మార్గాల ద్వారా చేరుకుంటున్నవారు. వారి రాక వల్ల ఆయా దేశాలలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతానికి వస్తే చైనాలో వీగర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై యుఎన్ నివేదికను అమెరికా, మరికొన్ని పశ్చిమ శక్తులు కుట్రగా చైనా మొదటి నుంచి అభివర్ణిస్తోంది. అయితే ఆ రోజుటి నివేదిక తర్వాత చైనాపై అంతర్జాతీయ స్థాయిలో ఆగ్రహం వెల్లడైంది. ఇన్నాళ్లకు మా సమస్యలు ప్రపంచానికి చేరాయి. ఈ రిపోర్ట్ విడుదలైనందుకు వీగర్లు సంతోషం వ్యక్తం చేశారు. నివేదిక రావడం అలసత్వం కావడంతో ఇది ఎప్పటికీ బయటకు రాదేమోనని భయపడ్డారు. అయితే ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రారంభం మాత్రమేనని, తమ అంతర్జాతీయ సమాజం నుంచి ఇంకా ఎక్కువ జోక్యం ఆశిస్తున్నామని నొక్కి చెప్పారు. అయితే తమపై జరుగుతున్నది మారణ హోమం. యుఎన్ రిపోర్ట్ లో ఆ మాట ఎక్కడా వాడలేదని వీగర్లు తెలిపారు. ఏది ఏమైనా ఆ రోజుటి యుఎన్ నివేదికపై వీగర్ల స్పందన భావోద్వేగాలతో నిండి ఉంది. వారు ఎన్నాళ్లుగానో నరకం చూస్తున్నారు. వీరు తమకు రిలీఫ్ కావాలని ఆశిస్తున్నారు. నివేదిక పట్ల వారిలో ఒక రకమైన మిశ్రమ స్పందన కనిపిస్తోంది. చైనా అణచివేత కారణంగా ఇప్పటికే వీగర్ ముస్లింలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమస్యను పరిష్కరించడంలో యుఎన్ పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే దాని మాట వినే నాథుడే ప్రస్తుతం ప్రపంచంలో కనిపించడం లేదు. అంతెందుకు, ప్రపంచాన్ని అతలాకుతలం చేసి కోట్లాది మంది ప్రాణాలు తీసిన కరోనా చైనాలోనే జన్మించిందని యుఎన్ ఆరోపించినా పట్టించుకున్న పాపాన పోలేదు. అటువంటిది వీగర్ ముస్లింల నరమేధంపై ఐక్యరాజ్య సమితి నివేదికను పట్టించుకుంటుందంటే అనుమానంగానే ఉంటుంది. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న అంతర్జాతీయ సమావేశం సందర్భంగా ప్రదర్శనలు చేసేందుకు వీగర్ ముస్లింలు రెడీ అయ్యారు. కానీ వారిని వారం క్రితమే మాయం చేశారని సమాచారం.